ప్రస్తుతం వాళ్ళందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మాయి, ఏమనుకుంటున్నారు ఇప్పుడు? సార్, తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘోరమైన కడుపు కోత కోసిందా? ముగ్గురు పిల్లలు, ఒక్క పిల్ల చనిపోయకుండా అందరిని వేసింది. దాన్ని ఉరిశిక్ష ఇవ్వాలి. అల్లారు ముద్దుగా కడుపులా పిల్లలు లేక ఎంతో సంపదానం సంపాదించుకొని కష్టం చేసుకొని పిల్లలు ఎట్లయితారని చేస్తున్నాం. అది ముగ్గురు పిల్లల విషం పోసి దానికి లవర్ కావాలన్నా, ముగ్గురు పిల్లలు అయినాక దానికి లవర్ కావాలన్నా. భర్త లేడా? భర్త లేకుండా చేయవలసి వచ్చినుండే, ఇడిచిపెట్టిపోయినుండే. లేకపోతే నీకు నచ్చలేదని పోతుండే, లేకపోతే ఒక లెటర్ రాసి వాడబెట్టి నాకు నచ్చలేదని వెళ్ళిపోతుండే. ఇలా చేసేది ఘోరమైన పని రంగారెడ్డి జిల్లాలో. దాన్ని మాత్రం ఉరిశిక్ష తీయాలి. దాని ముఖం కనిపిస్తే ఐసీడ్ పోసి చంపాలి. దాన్ని ఉరిశిక్ష తీయాలి. కనపడొద్దు. పోలీసులు కూడా అటువంటి చర్య తీసుకొని దాన్ని ఐసీడ్ పోసి చంపాలి. బయటికి వెళ్ళనియొద్దు. దాని పిల్లలతో సహా చంపాలి. మాకు అంత ఘోరంగా వేసిపోయింది. ఇంకో ఆడపిల్ల వేయొద్దు ఇట్లా. ఎవడే కానీ భర్త ఉండంగా ఏడే మిత్రులతోని చేయకూడదు ఈ పని. ఇలాంటి పని చేయొద్దు. పిల్లలను వదిలిపెట్టిపోవాల్సింది కానీ ఇలాంటి పని ఎక్కడ చేయకూడదు. ఏ అమ్మాయి అయినా పక్క వాళ్ళతోటి సంసారం చేసుకొని బతకాలి. కానీ ఆమెకు అన్ని ఆస్తులు పాస్తులు అన్నీ తెచ్చిపెట్టినాక పరాయాలతోటి 10th క్లాస్ అబ్బాయితోటి గడపాలని చూసింది ఆమె. అప్పుడే పిల్లల్ని ఇచ్చిపెట్టి లెటర్ రాసి నాకు వద్దు, నువ్వు నాకు నచ్చలేదు అని పోతుంటే ఆయన ఏమన్నా అన్నా వారిని చంపాలని కూడా చేసింది. అది వద్దు. దాని మీద ఐసీడ్ చల్లవలసింది. అదే రోజు నైటు పన్నప్పుడు ఆయనకు తెలియకుండా వన్నాడు, అన్నకు తెలియకుండా వన్నప్పుడు దాని మీద ఐసీడ్ పోస్తే అదే తలటీలు పిల్లలతో చచ్చిపోయి ఇద్దరు చచ్చినా బాధ లేకపో. దాన్ని ఏమైనా ఉరిశిక్ష తీయాలి. ఐసీడ్ పోసి ముఖం కనబడకుండా పోలీసులు కూడా ఆ నటన చేయాలి. ఈ గ్రామంలో అట్లా జరిగింది. అయితే ఈ సమాజంలో ఇప్పుడు పిల్లలు కాకుండా పిల్లల కోసం తల్లడిల్లిపోయే తల్లులు ఎంతోమంది ఉన్నారు మనకు తెలిసి. అయితే ఈ దుర్దాంతం అయితే ముగ్గురు పిల్లల్ని తన కడుపు నిండా మోసి కన్న పిల్లల్ని ఒక ప్రియుడి మొదలు పడి చంపేసింది. దీన్ని మీరు ఎట్లా చూసారు? దీని మీద చూసేది లేదు. దాన్ని ఉంచొద్దు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దానికి బయటికి వెళ్ళినా కానీ పోలీసులు వాళ్ళకు భార్యలు ఉండ్రు, పిల్లలు ఉండ్రు, అందరికీ జరిగిన శిక్షనే ఇది. అందరికి పెళ్ళాలతోటి మొగులతో సంసారం చేసుకున్నదే. దాన్ని మాత్రం ఉంచొద్దు. పిల్లలతోటిగా ఈ నెలలనే దాన్ని చంపి పిల్లలతోనే వండబెట్టాలి. దాన్ని ఎక్కడన్నా ఘోరమైన సాగు చంపాలి. ఈడుకోదాం, టీ తాగదా, చాయ్ తాగదా, దాన్ని తోలుకపోయి కూడా దాన్ని ఎన్కౌంటర్ చేసి ఇడిచిపెట్టాలి. కానీ దాన్ని మాత్రం ఇడిచిపెట్టదు. ఎన్ని లంచం పోసినా, పోలీసు వాళ్ళకు లంచం పోసినా దాన్ని ఎట్టి పరిస్థితుల పిల్లలకు తగలకుండా దానికి తగలకుండా దాన్ని ఎన్కౌంటర్ చేసి ఇడిచిపెట్టాలి. దాన్ని మాత్రం వదలొద్దు. దానికి ఐసీడ్ పోసి కళ్ళు కనిపించకుండా ముఖం కనిపించకుండా పిల్లల ఉరిది ఎట్లా తీసింది, విషం ఎట్లా పోసింది, అది అట్లా వేసి దాన్ని ఇడిచిపెడితేనే మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. దాన్ని ఈ నెల రోజులనే దానికి ఎన్కౌంటర్ చేసి ఎట్టనన్నా చేసి పోలీసులకు దాన్ని వాళ్ళ అమ్మ ఎట్లయినా కన్న పొట్ట నా పొట్ట మంచిదని దాన్ని ఇడిపించుకొచ్చుకుంటుంది. అది ఇడిపించుకొచ్చుకున్నా బయటకు వచ్చినా కానీ దాని మీద ఇంత ఐసీడ్ పెట్రోల్ పోసి దాన్ని చంపవలసిందే. కానీ దాన్ని మాత్రం బతకనివ్వకూడదు. దాన్ని వేరే అది ఎక్కడ దారికి వెళ్ళినా దాన్ని చంపవలసిందే. దాన్ని ఉరియవలసిందే. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు భార్యలు ఉండ్రు, పిల్లలు ఉండ్రు. ముగ్గురు పిల్లలు అయినాక దానికి లవర్ కావాలన్నా ఇప్పుడు లచ్చకపోతే పోవాల్సిందే. మా పిల్లలు మాకు ఇడిచిపెట్టి మా ఆస్తులు తీసుకుపోయినా సరే మా పిల్లలు ఇప్పుడు బతికించుకుందాం మేము. పిల్లల్ని ఇడిచిపెట్టి మాకు పిల్లలు కొండవైంది, మా ఆస్తులు కొండవైంది. దానికి ఎంత ధైర్యం వాడు. ఆయనకి ఇప్పుడు సాని కాకుండా ఈయన కాకుండా మమ్మల్ని పాడు చేస్తే మాకు ఇప్పుడు ఏమొస్తుంది? మేము తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం. నీళ్ళు తాగదామంటే లోపల కోతలేవు, కడుపులో కోతలేవు. మా ఆస్తి కొండవా, మా పిల్లల కొండవా, మేము ఇట్లా బతకాలి సార్. ఆ పోలీసు వాళ్ళు కూడా దాన్ని బయటకు వెళ్ళనీయకుండా దాని మీద ఐసీడ్ పోసి చంపవలసిందే. ఈ నెల రోజులలో దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. చంపవలసిందే మేము. అయితే ఇది కూడా నా మెదక్పల్లిలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ ఎవరిని కదిలిచ్చినా కన్నీటి పర్యమంతం అవుతున్నారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. తన ముగ్గురు పిల్లలను కోల్పోయిన ఒక తండ్రి మాత్రం ఆవేదన చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో రజితను మాత్రం ఖచ్చితంగా ఉరితీసి తమకు తగిన న్యాయం చేయాలని, అదేవిధంగా తన చనిపోయిన పిల్లల మనసు చూసుకు శాంతి కల్పించాలని చెన్నయ్య కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్తో శశికాంత్, మెదక్పల్లి నుంచి.